ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాలు అడ్డుకట్టకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలను చేస్తున్నట్లు ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. 2 రోజుల క్రితం ఆదిలాబాద్ పట్టణంలో దాదాపు 500 కిలోల 19 లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలను పట్టుకున్నట్లు తెలిపారు. పట్టణంలోని విత్తనాల షాపులను ఆయన పరిశీలించి యజమానులతో విత్తనాల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులు ఒకే రకం విత్తనాలను కోరుకోవడం వల్ల డిమాండ్ పెరిగిందన్నారు. దానివల్లనే షాపుల వద్ద క్యూ లైన్లను ఏర్పాటు చేయడంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారని, అన్ని షాపుల వద్ద సరైన క్రమబద్ధీకరణతో కూడిన వరుస క్రమాలను ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ ఇంపార్టెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రైతులందరూ కాటన్ సీడ్ కోసం చేస్తాను మార్కెట్. ఇక్కడ ఫార్మర్స్ కమ్యూనిటీలో స్పెషల్గా కాటన్ సీడ్లో లాస్ట్ ఇయర్ 609 సీడ్స్ ఇది ఎక్కువ డిమాండ్ ఉంది. జనరల్ పర్సెప్షన్ ఈస్ దట్ సీడ్ ఈస్ గుడ్ కానీ ఎనీవేస్ ఆల్ కంపెనీ సీడ్స్ ఆర్ గుడ్ బట్ ఇట్స్ ఫార్మర్స్ చాయిస్. సో సీడ్ స్టాక్స్ నిన్న రోజు కూడా వచ్చింది. డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి క్యూ లైన్ మేము మెయింటైన్ చేస్తున్నాం. పోలీస్ తరఫు నుంచి కూడా ప్రతి షాప్ దగ్గర పోలీస్ బందోబస్తు ఉంది. అండ్ దే ఆర్ ఎన్షూరింగ్ దట్ ఆల్ ఫార్మర్స్ గెట్ దేర్ సీడ్స్ ప్రాపర్లీ వితౌట్ ఎనీ ప్రాబ్లం. నిన్న కూడా ఏం ప్రాబ్లం జరగదు, బట్ అన్నెసరీ సమ్ ఫేక్ న్యూస్ వాజ్ సర్క్యులేటెడ్. లాఠీ చార్జ్ has been done by police on farmers. It's totally fake news. అబద్ధం ఇది. సో ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ నాట్ టు సర్క్యులేట్. మన పోలీస్ సిబ్బంది కూడా మార్నింగ్ నుంచి ఇక్కడ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇంత ఎండాకాలం. ఐ నో ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ ఫార్మర్స్ ఆల్సో టు స్టాండ్ ఇన్ లైన్, కానీ సిమిలర్గా పోలీస్ వాళ్ళు కూడా చాలా కష్టపడి డ్యూటీ చేస్తున్నారు. ఇట్స్ వెరీ డిమోటివేటింగ్. Such fake news is spread and it demotivates the whole department. So from Adilabad district police తరఫు నుంచి మేము ప్రాపర్గా అది బందోబస్తు ఏర్పాటు చేసాము. అండ్ విల్ ఎన్ష్యూర్ దట్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ టు ఫార్మర్స్ దే విల్ గెట్ దేర్ సీడ్స్.